హలో అండి, నమస్తే. నేను నాగమణి నీలిమ గార్డెన్కి స్వాగతం. చాలా రోజుల తర్వాత వీడియో అండి. కొంచెం ఈ ఎయిర్ పొటాటోస్ ఉన్నాయండి, కట్ చేద్దాం. పాదు మొత్తం ఎండిపోయింది, చాలా రోజులు అయింది. ఇవి మీకు చూపించాలని అలా ఉంచేసాను నేను, కట్ చేయకుండా. ఇది చూడండి, తీగలోకి వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం ఎయిర్ పొటాటోస్ బాగా వచ్చాయండి. అదే పెండలం అంటారు వీటిని. గ్రౌండ్లోంచి ఇది మొక్క పైకి వచ్చిందండి. ఇది గ్రౌండ్లో నేల మీద ఉన్న మొక్క. ఇది గ్రౌండ్లో కట్ చేసామండి. ఈ ఒక 2 కేజీల దాకా వచ్చినాయి. 2 సార్లు కర్రీ కూడా చేసాము. నేల మీద వేసుకుంటే అండి, ఒక దుంప వేసుకున్నామంటే మనకి ప్రతి సంవత్సరం ఇంకా చూసుకునే పని ఉండదు, వస్తూనే ఉంటాయి దుంపలు. వర్షాలు పడగానే స్టార్ట్ అయిపోద్దండి మొలకెత్తుద్ది. ఇది మనం వండుకున్న తర్వాత ఒక 2-3 దుంపలు అలా బయట వదిలేసినా, ఆ టైము వచ్చేసరికి, ఆ సీజన్ వచ్చేసరికి ఆటోమేటిక్గా మొలకలు వచ్చేస్తాయి. మనం అది తీసి అలాగా మనం నాటేసుకోవచ్చు. కందలా ఉంటుందండి. ఉడకపెట్టేసుకొని చక్కగా చెక్కు తీసి పులుసు పెట్టుకుంటే బాగుంటుంది. మటన్లో కూడా చాలా బాగుంటుందండి, మటన్లో వేసుకుంటే. ఇవ్వండి, కొద్దిగా నిమ్మకాయలు ఉన్నాయి, కట్ చేద్దాం. ఇదిగోండి నిమ్మ చెట్టు. ఇది నేల మీద ఉన్న మొక్క తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేసి మీకు చూపించాను నేను. ఆ మొక్క అండి ఇది. బాగా కాయలు బాగా కాస్తుంది ఇది. చూడండి, పూత ఇంకా చాలా ఉంది. పెంద కూడా పూత వచ్చింది, పెంద చాలా పెంద పడింది ఇంకాను. దీనికి ఈ చిక్కుడు పాదు ఎక్కిపోయిందండి. ఈ పక్కన ఒక చిక్కుడు ఇత్తనం పడి ఇలాగా దీనికి అల్లుకుపోయింది. సరే, సపోర్ట్గా ఉంటుంది కదా అని ఉంచేసాను. పర్పుల్ చిక్కుడు వేసేద్దాండి కూడా. నిమ్మకాయలు పండిపోయి రాలిపోతున్నాయండి. చాలా మొక్కలు ఉన్నాయండి. నిమ్మకాయ మొక్కలు నా దగ్గర దగ్గర ఓ 4 మొక్కల దాకా ఉన్నాయి. మనకి నిమ్మకాయ ప్రతిరోజు అవసరం అవుద్దండి. చూడండి, పండిపోయినాయి. మనం వదిలేస్తే రాలిపోతాయి. మెంతుకూర అండి. చూడండి, సీడ్స్ కూడా వచ్చేస్తున్నాయి. 2 టబ్బుల్లో వేసానండి. ఒక టబ్బు ఎందుకనో మొత్తం మొక్క అంతా ఒరిగిపోయి అలా కుళ్ళిపోయింది. రావడం అయితే బాగా వచ్చింది, కానీ మొత్తం మొక్క అంతా పడిపోయింది. ఈ టబ్లోది మాత్రం బాగానే నిలబడింది. ఏ మట్టి సెట్ అవుతుందో కూడా అర్థం కావట్లేదండి అసలు వీటికి. ఇవి మనం ఆకులో వలుసుకోవాలి. కొంచెం లేతప్పుడు అయితే కాడతో మనం కట్ చేసుకోవడానికి బాగుండేది కూరలోకి. ఇప్పుడైతే ఆకే వలుసుకోవాలి. మైక్రో గ్రీన్ లాగా కట్ చేసినట్టయితే బాగుండేదండి ఆ టబ్బు. నేను వస్తుంది కదా అని వదిలేసాను. మొక్క అంతా పడిపోయి మొత్తం అలా చనిపోయింది. చిన్న టబ్బుల్లో వేసుకున్న మెంతికూర ఇచ్చేస్తాయండి ఈజీగా. ఒక కట్ట వచ్చింది, పప్పులోకి వస్తుంది.
మళ్ళీ ఈ మట్టి మళ్ళీ మనకు పనికిరాదండి. మళ్ళీ వేరే మొక్కలు పాలకూర ఏదైనా వేసుకోవడానికి పనికి వస్తాయి. మళ్ళీ ఇందులోనే మనం మళ్ళీ మెంతులు వేస్తే రావు. మళ్ళీ మట్టి మార్చుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తానండి. చెరుకు హార్వెస్ట్ ఉంది, కట్ చేద్దాం. ఇదిగండి చెరుకు 2 బకెట్లో పెట్టాను. నేల మీద ప్లేస్ లేకుండా అయిపోయిందండి నాకు. ఈ గెడలో వేసుకుందామంటే డబ్బుల్లో పెద్దగా పెరగలేదు, ఇంకా పెరగదండి. ఇది ఇక్కడికి అయిపోయింది. ఇంకా సీజన్ కూడా అయిపోతుంది. మళ్ళీ ఇవన్నీ బుడుపులు వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ మొక్కలు వచ్చేస్తాయి మనం కట్ చేయడం లేట్ అయితే. ఇదిగోండి ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇక్కడికి తీసేసండి మనం వాటర్లో పెట్టుకుంటే మళ్ళీ వేరు తొడుగుద్ది. మళ్ళీ దీన్ని మనం నాటుకోవచ్చు. ఇవి కూడా తీసేద్దాం. ఇవి కూడా. వీటికి వాటర్ ఎక్కువ అవసరం కదండి. నేను మొక్కలకి రోజు వాటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఈ డ్రై అయిపోతాయని చెప్పి నేను వీటికి వాటర్ పెట్టానండి. లేదా మనం ఒక తాడు ఏదైనా పురకాసు ఒక క్లాత్ ఇలా పెడితే ఇలాగ డ్రాప్ పడుతూ ఉంటుంది కండి. డ్రాప్ పడుతూ ఉంటుంది మొక్క ఎండిపోకుండా. ఇంకా పిలకలు ఉన్నాయి కండి. ఇది మనం కట్ చేసేస్తే ఇంకా ఇవి పెరుగుతాయి. చెరుకు కూడా మనకి 2 సంవత్సరాలు వస్తుందండి. ఇదిగోండి ఆ బకెట్లో 4 కొమ్మలు మొక్కలు వచ్చాయి, కానీ దీనికి మాత్రం 2 వచ్చినాయి. 2 కూడా కొంచెం పర్లేదండి, బాగానే. కర్ర కొంచెం స్ట్రాంగ్గా ఉంది, లావుగా ఉంది, బాగా వచ్చింది. అసలు ఏమాత్రం చూడండి, ఎక్కడ పుచ్చు అనేది లేకుండా కర్ర ఎంత మంచిగా హెల్తీగా వచ్చింది. పుచ్చు అనేది లేదు, చాలా బాగుందండి కర్ర, చాలా చాలా మెత్తగా ఉందండి. చూడడానికి ఇంత స్ట్రాంగ్గా ఉంది, కానీ ఒక దెబ్బకి అయిపోయింది. కర్ర బాగుందండి. గడ అంటారు, చెరుకు గడ. ఇదిగోండి ఇంకా దీనికి మళ్ళీ 3 ఉన్నాయి. మళ్ళీ ఈ పిలకలు పెరుగుతాయి. చెరుకు బాగా వచ్చిందండి. బాగా షార్ప్గా ఉంటాయండి ఆకులు, కోసిపోతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి ఈరోజు మన హార్వెస్ట్ పెండలం మెంతికూర, పుస్తకాయలండి. పుస్తకాయలు ఉన్నాయి, కట్ చేశాను, మీకు చూపించలేకపోయాను. కొద్దిగా చిక్కుడుకాయలు వస్తాయండి, అక్కడక్కడ ఏరితే వస్తాయి. ఎండ వచ్చింది, కోయడం కుదరలేదు. నిమ్మకాయలండి, చెరుకండి. ఈరోజు హార్వెస్ట్ మనకి చెరుకు. ఈ గడ చూడండి ఎంతలా ఉందో. చెరుకు బాగా వచ్చిందండి. మళ్ళీ మనం ఈ పిలకలు తీసి ఇక్కడ తీసండి వాటర్లో పెడితే మళ్ళీ వేర్లు వస్తాయి. మనం తీసి అలా నాటేసుకోవచ్చు. ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.